వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. డిజిటల్ యుగంలో వినోదం మన జీవితంలో ఒక భాగమైపోయింది. థియేటర్లు, టీవీలు, ఓటీటీ ప్లాట్ఫామ్లతో పాటు ఆన్లైన్ వెబ్సైట్లు కూడా సినిమాలను ప్రజలకు చేరువ చేశాయి. అయితే ఈ మార్పులతో పాటు పైరసీ అనే సమస్య కూడా తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా చర్చకు వచ్చిన పేరు ఐబొమ్మ రవి. ఐబొమ్మ అనేది ముఖ్యంగా తెలుగు సినిమాలను ఉచితంగా ప్రసారం చేసిన ఒక పేరిడెట్ వెబ్సైట్. కొత్తగా విడుదలైన సినిమాలు థియేటర్స్లోకి రాగానే లేదా ఓటీటీలో విడుదలైన వెంటనే ఈ వెబ్సైట్లో కనిపించడం ప్రారంభమయ్యాయి. తక్కువ డేటా వినియోగంతో సినిమాలు చూడవచ్చని ప్రచారం కావడంతో యువతతో పాటుగా సామాన్య ప్రేక్షకులలో కూడా ఈ సైట్ విస్తృత ఆదరణ పొందింది. పోలీసులు, సినిమా పరిశ్రమ వర్గాల ప్రకారం ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణలో రవి కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. టెక్నికల్ పరిజ్ఞానం ఉపయోగించి సర్వర్లు విదేశాలలో ఏర్పాటు చేసి సైట్ను తరచూ డొమైన్ మార్పులతో నడుపుతున్నట్లుగా విచారణలో వెలుగులోకొచ్చింది. ఈ చర్యల వల్ల నిర్మాతలకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సినీ వర్గాలు ఆరోపించాయి. పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్టు చేసి ఐబొమ్మ వెబ్సైట్పై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేపట్టారు. రవిపై ఐటీ చట్టాలు, కాపీరైట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. విచారణ సమయంలో సాంకేతిక అంశాలు, ఫైనాన్షియల్ లావాదేవీలు, యాడ్ రెవెన్యూ వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. అయితే ఈ కేసులన్నీ కూడా ఇంకా న్యాయ ప్రక్రియలోనే ఉన్నాయని, తుది తీర్పు కోర్టులే చెప్పవలసి ఉందని అధికారులు అంటున్నారు. ఐబొమ్మ రవి అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కొందరు ఉచితంగా సినిమాలు చూడగలిగాం అంటూ మద్దతుగా మాట్లాడితే, మరికొందరు ఇది కాపీరైట్ దోపిడీ, కళాకారుల కష్టానికి నష్టమంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం రవి విషయంలో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి ఏకంగా 12 రోజులు రవిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ రవికి తాజాగా నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు పూర్తిగా తిరస్కరించింది. తాజాగా జరిగిన విచారణలో ఐబొమ్మ రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. రవిపై నమోదైన 4 వేర్వేరు కేసుల్లో ఒక్కో కేసుకు 3 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు కస్టడీలో విచారణ జరపాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కస్టడీ విచారణ ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఐబొమ్మ రవి, ఐబొమ్మ, బప్పం వంటి పేర్లతో పాటు మొత్తంగా 17 పైరసీ వెబ్సైట్లను నిర్వహిస్తూ కొత్త సినిమాలు విడుదలైన వెంటనే వాటిని అక్రమంగా ఆన్లైన్లో అప్లోడ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పైరసీ నెట్వర్క్ వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను బయటకు తీసేందుకు మరింత లోతైన దర్యాప్తు అవసరమని సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టుకు తెలిపారు. రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ మాట్లాడుతూ, తమ క్లయింట్ను ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకున్నారని, మళ్లీ కస్టడీ పేరుతో వేధింపులకి గురి చేస్తున్నారని వాదించారు. అయితే రవికి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, పైరసీ కారణంగా పరిశ్రమకు జరిగిన నష్టం తీవ్రంగా ఉన్నందున పూర్తిస్థాయి విచారణ అవసరమని సైబర్ క్రైమ్ పోలీసులు గట్టిగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన కోర్టు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని భావించి ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో ఆయనపై కేసుల విచారణ మరింత కఠినంగా కొనసాగనుంది. రవిని ఈసారి 12 రోజుల పాటు విచారించి ఇంకెన్ని రహస్యాలు వెలుగులోకి తీసుకొస్తారో చూడాల్సిందే. పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే అక్రమంగా కాపీ అయ్యి ఇంటర్నెట్లో లీక్ అవ్వడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. థియేటర్స్లో సినిమా చూడాలి అనే ఆసక్తి తగ్గిపోవడానికి ఇది ప్రధాన కారణంగా మారుతోంది. ప్రేక్షకులు ఉచితంగా లభిస్తున్న కంటెంట్ వైపు మొగ్గు చూపుతుండటంతో బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా నిర్మాతలు పైరసీ వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఒక సినిమా తీయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ రిస్క్ తీసుకుంటున్నారు నిర్మాతలు. షూటింగ్ ఖర్చులు, నటీనటుల పారితోషికాలు, సాంకేతిక బృందం వేతనాలు, ప్రచార వ్యయాలు అన్నీ కలిపి పెట్టుబడి ఎంతో ఎక్కువగా ఉంటుంది. అలాంటి సినిమాలు పైరసీ కారణంగా ఆశించిన వసూళ్లను రాకపోతే పెట్టుబడి తిరిగి రాక నష్టాలలో కూరుకుపోతారు. పైరసీ ప్రభావం కేవలం పెద్ద సినిమాలకే పరిమితం కాదు. చిన్న, మధ్యస్థ బడ్జెట్ సినిమాలపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. థియేటర్స్లో కొన్ని రోజులైనా ఆడితేనే నిలబడగలిగే ఈ సినిమాలు పైరసీతో తొలి వారంలోనే ప్రేక్షకులని కోల్పోతాయి. ఫలితంగా
కొత్త దర్శకులు, నిర్మాతలు, నటులు ముందుకు రావడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతోంది. సినిమా ఇండస్ట్రీ అనేది వేలాది మందికి ఉపాధి కల్పించే రంగం. లైట్ బాయ్స్ నుండి టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టుల నుండి డిస్ట్రిబ్యూటర్స్ వరకు అనేక మంది జీవితాలు ఈ రంగంపై ఆధారపడి ఉంటాయి. పైరసీ వల్ల సినిమాలు నష్టాలలోకి వెళితే ఈ మొత్తం వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోతాయి, పని అవకాశాలు కూడా తగ్గుతాయి. ప్రభుత్వం పైరసీని అరికట్టేందుకు చట్టాలు ఉన్నప్పటికీ అమలు విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానల్స్, పెరెడిట్ యాప్లపై నిరంతర నిఘా అవసరం. అదే సమయంలో ప్రేక్షకుల్లో కూడా అవగాహన పెరగాలి. పైరసీ ద్వారా సినిమా చూడడం వల్ల చట్ట విరుద్ధమే కాకుండా ఒక పరిశ్రమను నష్టాలలోకి నెట్టే పని అనే భావన ప్రజలలో బలంగా ఏర్పడాలి. మొత్తానికి పైరసీ సినిమా ఇండస్ట్రీకి పెద్ద శాపంగా మారింది. నిర్మాతలకు మాత్రమే కాదు, మొత్తం సినీ వ్యవస్థకే ఇది ప్రమాదకరంగా మారుతోంది. థియేటర్స్లో లేదా చట్టబద్ధమైన డిజిటల్ ప్లాట్ఫామ్స్లలో సినిమాని చూడడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతోంది. అప్పుడే సినిమా పరిశ్రమ నిలదొక్కుని ముందుకు సాగగలుగుతోంది. ఐబొమ్మ రవి లాంటి వారికి కూడా శిక్ష పడకపోతే పైరసీ ఎప్పటికీ ఆగదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.